చక్కగా నోట్లోకొస్తున్న ముద్దను లాగేసి పెద్దవాడికి ముద్ద పెట్టడం ఏంటో నాకు అర్థం కాలే. కాంట్రాక్ట్‌కి సంబంధించినోళ్ళు తాజాగా ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ ప్రతినిధులు జగన్‌ని కలవాల్సొచ్చింది. ఎందుకని? అంటే ఆ కాంట్రాక్టర్‌కి పని అప్పజెప్పేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ జీతాలిస్తున్నాడు. ఇదివరకు ప్రభుత్వమే జీతాలిచ్చింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విభాగం పెట్టి ఆళ్ళకి పీఎఫ్‌లది ఇచ్చారు. ఇప్పుడు అది ఎత్తు పెట్టడంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. నంబర్ 1. కాంట్రాక్టర్ డబ్బులు సంపాదించుకుంటాడు. వీళ్ళు అన్యాయం అయిపోతుంటారు. వాళ్ళు ఇప్పుడు మా గోడు వినండి అని చెప్పి జగన్ కలిసొచ్చారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పే గదా! గతంలో బాగు చేసిన దాన్ని మళ్ళీ చెడగొట్టడం వల్లే గదా! జగన్ దగ్గరికి వాళ్ళు ఎళ్ళాల్సొచ్చింది. రెండోదొచ్చేటప్పటికి 42 మంది పంచాయతీరాజ్ సైట్ ఇంజినీర్లకి 28 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదట. టెక్నికల్ అసిస్టెంట్ల అసోసియేషన్ ఇప్పుడు దాని మీదన ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతోంది. ఎందుకని ఈ జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది? జీతాలు లేకనా అంటే కాదు. ఆహ్, విచిత్రమైన పరిస్థితి ఏంటయ్యా అంటే మా కార్యకర్తలు చెప్పారు మీరందరూ మా పార్టీకి వ్యతిరేకం. పార్టీకి వ్యతిరేకానికి, ప్రభుత్వానికి వ్యతిరేకానికి తేడా లేదా? ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే యాక్షన్ తీసుకోవడం వేరు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని పదవులు తీసేయలే ఏడిపించుకు తినటం మరొక ఎత్తు. పోలీసుల్లో గాని, ఇక్కడ గాని జీతాలు లేకుండా ఉద్యోగుల్ని ఏడిపిస్తున్న దారుణమైన పరిస్థితి. రెండవది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడినటువంటి ఔట్ సోర్సింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం. అరే! వాళ్ళు ఏం తప్పు చేశారు? ఇంతకాలం గిరిజన పాఠశాలలో, గిరిజన కళాశాలలో పాఠాలు చెప్పినటువంటి వాళ్ళు అకస్మాత్తుగా ఉద్యోగాలు తీసి పడేసినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి సిట్యుయేషన్. వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళని అరెస్టులు. ఎంతవరకు రైట్ ఇది అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రభుత్వం.